ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పత్రికా అంశాల విషయానికి వస్తే, ఈనాడులో గత సుమారు 18 రోజులుగా రోదస్లో ప్రయాణం చేస్తున్నటువంటి శుభాంశు శుక్ల క్షేమంగా భూమిపైకి అడుగుపెట్టినటువంటి వార్త అన్ని దినపత్రికలో మొదటి పేజీలో కనిపిస్తుంది. మిత్రులారా, సుమారు 18 రోజుల క్రితం బయలుదేరినటువంటి శుభాంశు శుక్ల నిన్న అమెరికా కాలిఫోర్నియా పసిఫిక్ మహాసముద్రంలో మన నేలపైన అడిగినటువంటి భారత కాలమానం ప్రకారం 3 గంటల 1 నిమిషానికి వారు భూమిపైకి చేరుకున్నట్టు వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క వార్త వెలుగుతో పాటు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో కూడా ఈ విషయం ఉంది. మిత్రులారా, ఈరోజు ప్రధాన పత్రికల అన్నింటిలో కూడా ఒక సుమారు 150 నుంచి 200 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబీకి ఇచ్చినటువంటి మురళీధర్ రావు సంబంధించినటువంటి వార్త ఈరోజు అన్ని పత్రికల్లో దాదాపు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఏసీబీకి చిక్కినటువంటి అధికారి ఇంత భారీ ఎత్తున అక్రమాస్తులు సంపాదించారా, ఇంత అవినీతి జరిగిందా కాళేశ్వరం ప్రాజెక్టు పైన, ఒక పలువురు నుంచి, ఒక అధికారి స్థాయి నుంచి చిన్న గ్రామ స్థాయి వరకు ఈరోజు ప్రజలను ఒక ప్రశ్నించే విధంగా వారి యొక్క ఆస్తుల చిట్టా చూస్తే మరి అనేకమైనటువంటి నుంచి వస్తున్నటువంటి ప్రశ్నల దాడి మామూలుగా లేదు. ఆశ్చర్యమైనటువంటి రీతిలో పలు కోణాల నుంచి పలువురు వారి ఆస్తులకు సంబంధించి ప్రజల్లో ఒక చర్చనీయాంశమైంది. మిత్రులారా, గత 5-6 నెలల క్రితమే నూనె శ్రీధర్ బాబు, అంతకుముందు హరిరామ్ అనేటువంటి 2 నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఏసీబీకి చిక్కినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి కొన్ని నెలల అనంతరమే వీరు పట్టుబడడం, ఇటీవలనే ఒక ఏఈ కూడా దొరకడం, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన అనేకమైనటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నలు. మిత్రులారా, మేడ్చల్ జిల్లాలోని షామిరిపేట ఏరియాలో ఉన్నటువంటి ఐకామ్ బయాలజిక్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా నిన్న సీఎం హాజరై ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రైవేటు పెట్టుబడిదారులు ఎవరొచ్చినా కూడా మా ప్రభుత్వం వారికి అనేకమైనటువంటి వసతులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మరి ఎంతోమంది ఇక్కడ పరిశ్రమలు పెడితే కొంత నిరుద్యోగత తగ్గుతుందనేటువంటి వారు ఆశాభావం వ్యక్తం చేసినట్టు వారి ప్రసంగంలో కనిపించింది. మిత్రులారా, ఇక వెలుగు దినపత్రికకు విషయానికి వస్తే, బన్కచల్రా ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లకు కోసమే అని చెప్పేసి ఇక వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. మిత్రులారా, అదేవిధంగా నర్సు నిమిష ప్రియ ఈరోజు ఉరిశిక్ష ఖరారు చేసేటువంటి ఆ యొక్క సంఘటన వాయిదా పడ్డటువంటి విషయం ఈ యొక్క పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. మిత్రులారా, ఏసీబీ చిక్కినటువంటి మురళీధరరావు ఆస్తులు 150 కోట్ల పైన అనేటువంటి ఒక హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో దాదాపు కనిపిస్తూ ఉంది. ఇక జ్యోతి పత్రిక విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా ఈ యొక్క ఏసీబీకి ట్రాప్ అయినటువంటి అధికారిపైనే ప్రధాన వార్త ఒకటి ఈరోజు మొదటి పేజీలో కనిపిస్తుంది. మిత్రులారా, షామిర్పేటలో ఒక ప్రైవేట్ కంపెనీ శంకుస్థాపన సందర్భంగా సీఎం హాజరైనటువంటి వార్త ఈ పత్రికలో మొదటి పేజీలో కనిపిస్తుంది. మిత్రులారా, ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, బీసీ కోట రాకుంటే టోకరా అనేటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్తోని మరి కాంగ్రెస్ సర్కార్కు బీసీ నేతల హెచ్చరిక అనేటువంటి వార్తతోటి ఈరోజు ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది. మిత్రులారా, అదేవిధంగా రోదసి నుంచి నిన్న వచ్చినటువంటి శుభాంశు శుక్లకు సంబంధించినటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏసీబీకి ట్రాప్ అయినటువంటి అధికారి వార్త కూడా ఈ పత్రికల్లో కనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. శుభప్రదం జయప్రదం, భారత ఆస్ట్రోనాట్కు అభినందనల వెల్లువ, క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు, మరో 3 వ్యోమగాములు, సాఫీగా సాగర జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమ నౌక యాక్సియం
ఫోర్ రోజు యాత్ర దిగ్విజయం అనేటువంటి వార్త. కాలిఫోర్నియా సమీపంలో సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటి వార్త. మరి దీంట్లోనే నిన్న మన భూమిపైకి అడుగుపెట్టినటువంటి శుభాంశు శుక్ల. ఇది కాలిఫోర్నియా పసిఫిక్ మహాసముద్రంలో నిన్న దిగింది. చారిత్రాత్మక యాత్ర మోదీ మిషన్ పైలట్ శుక్లా పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. దేశ అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యంలో ఒక కొత్త మైలురాయిని ఆయన స్థాపించారని చెప్పారు. చారిత్రాత్మక యాత్ర ముగించుకొని వచ్చిన శుభాంశు శుక్లా దేశ ప్రజలందరితో కలిసి స్వాగతం పలుకుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారనేటువంటి వార్త ఇందులో ఉంది. డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వస్తూ అభివాదం చేస్తున్న శుభాంశు శుక్లా వీరే ఈ యొక్క బృందానికి ప్రతినిధి. శుభాంశు శుక్లా సుమారు నిమిషానికి 7.5 కిలోమీటర్ల వేగంతో మరి రోజులు అక్కడి నుంచి చూసినటువంటి శుభాంశు శుక్లా 230 సార్లు ఈ యొక్క సూర్యోదయాన్ని వారు చూసినట్టు వార్త డీటెయిల్స్లో ఉంది. మిత్రులారా, బనకచర్లను పక్కకు పెట్టండి, ఆ ప్రాజెక్టు ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు, అభ్యంతరాలు పూర్తి పరిష్కారం అయ్యే వరకు దీనిపై ఏ రకంగానూ చర్చించొద్దు, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ అనేటువంటి వార్త. గవర్నర్ ఆమోదానికి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదైనటువంటి వార్త ఇందులో ఉంది. అనిషా చిక్కిన అవినీతి తిమింగలం విశ్రాంత ఈఎన్సీ మురళీధరరావు అరెస్టు, బంజారాహిల్స్లోని ఆయన ఇల్లు, మరో 11 ప్రాంతాల సోదాలు, 100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు, ఒక మోకిళ్లలోనే 65 కోట్ల విలువైన స్థలం, హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్లు, శివార్లలో వ్యవసాయ భూములు, ప్రాథమికంగా గుర్తించిన ఆస్తులు. సార్ ఒక ఆస్తులు చూద్దాం, మరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్ని ఆస్తులు సంపాదించండి ఏం సంగతి అనేటువంటి వార్త డీటెయిల్స్ గా ఉంది. సో చూద్దాం మిత్రులరా. హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్లో విల్లా, కోకాపేట్ బంజారాహిల్స్ లో, యూసుఫ్గూడలో, బేగంపేటలో ఒక్కొక్క ప్లాట్, హైదరాబాద్ కరీంనగర్లో ఒక్కొక్క వాణిజ్య భవనం, కోదాడ ఒక అపార్ట్మెంట్ తో పాటు వరంగల్ నిర్మాణం ఉన్న మరో అపార్ట్మెంట్, జైరాబాద్ లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మెర్సిడెస్ బెంజ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు. సారి ఇంకో పత్రికలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. కాళేశ్వరం హైపవర్ కమిటీకి నేతృత్వం. ఈ యొక్క దొరికినటువంటి అధికారి కాళేశ్వరం హైపవర్ కమిటీకి నేతృత్వం వహించి ఇగో ఇటువంటి ఆస్తులన్నీ కూడబెట్టుకున్నానమాట. చైనా +1గా తెలంగాణ, మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచ దేశాల రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్ కు శంకుస్థాపన. ఇది షామీర్పేటలో ఉంది. నిన్న శంకుస్థాపన చేసినటువంటి సందర్భంగా మాట్లాడారు వాళ్ళు. 6 పలకల కోసం అడ్డదారులు వద్దు అనేటువంటి, అంటే అడ్డమైనటువంటి స్టెరాయిడ్స్ తీసుకుంటారట ఈ సిక్స్ ప్యాక్ గురించి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త మిత్రులారా. అదేవిధంగా బీసీలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నటువంటి మాట ఇది. 42% మరి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ చేసిన సందర్భంగా వారు అంటున్నటువంటి మాట అది. బట్టి విక్రమార్కకు రామచంద్రరావు లీగల్ నోటీసు. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరికి హక్కును హరించరాదు. సామాజిక మాధ్యమాల్లో పరుష వ్యాఖ్యల కట్టడికి మార్గదర్శకాలు రూపొందించండి, అటార్నీ జనరల్ కు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ వార్త చూడొచ్చు మిత్రులారా. ఒక విషయం, ఈ యొక్క సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవ్వరు పడితే వాళ్ళు అడ్డగోలుగా వారికి తోడ్చిందే తడుగా ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో ఒక చిన్న వ్యక్తి నుంచి పెద్దవారికి ఎవరైనా సరే సమాజంలో ప్రతి ఒక్కరి రోజు సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఈ యొక్క పోస్టులు పెడుతున్నారు. దాని కట్టడిగా సుప్రీంకోర్టు త్వరలోనే ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేయనున్నది. మరి ఆ యొక్క నిబంధనలు వస్తే మాత్రం కొంత ఊరట జరుగుతున్నటువంటి విషయం, అది మంచిదే అనేటువంటి అభిప్రాయం మిత్రులారా. ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్బాబు, సంస్థ ప్రతినిధులు. షామీర్పేటలో ఇది. ఇటీవలనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ ఏసీబీకి చిక్కిన విషయం మీకు తెలిసిందే. మరి ఈ సందర్భంగా ఒక లిస్టు నూనె శ్రీధర్కు దగ్గర స్థిరాస్తులు ఏం దొరికినాయి, చరాస్తులు ఏం దొరికినటువంటి వ్యవసాయ భూములు, ప్లాట్లు దొరికినటువంటి లిస్ట్ ఒకటి మరి ఏసీబీ వారు విడుదల చేశారు. ఆ యొక్క లిస్టును ఒకసారి చూద్దాం మిత్రులారా. శ్రీధర్కు చెందిన వ్యవసాయ భూములు, విల్లాలు, భవనాలు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో 3.39 ఎకరాలు, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో 10 గుంటలు, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 4.2 ఎకరాలు, షాయంపేట మండలం తారాపూర్లో
0.234 ఎకరాలు, కరీంనగర్ మండలం కమాన్పూర్లో 30 గుంటలు, హైదరాబాద్ శివార్లో కీసర్లో 30 గుంటలు, మంచాల మండలం ఆగాపల్లిలో 2.23 ఎకరాలు, దేవరాంజల్లో 1.03 ఎకరాలు, అంటే ఒక ఎకరం 3 గుంటలు అన్నట్టు, అన్నోజిగూడలో ఒక ఎకరా 2 గుంటలు, పెద్దపల్లి వసంత్ నగర్లో 204 చదరపు గజాలు భవనం అట, మలక్పేటలో 3 అంతస్తుల భవనం, శరింగపల్లి హై స్కూల్లో స్కై హైలో 4,545 చదరపు అడుగుల ప్లాట్, 3 కార్లు పార్కింగ్లు, అమీర్పేట వాసవి ఎంపీఎం గ్రౌండ్ లో 1,580 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, తెల్లాపూర్ విజన్ ఉర్జిత్ లో 4,550 చదరపు అడుగుల విల్లా, హన్మకొండ వడ్డేపల్లిలో భవానీ నగర్ లో 300 చదరపు గజాల్లో నిర్మించిన 3 అంతస్తుల భవనం. ఇవేమో వ్యవసాయ భూములకు సంబంధించి. ఇక ఓపెన్ ప్లాట్ల విషయాలు ఈ విధంగా ఉన్నాయి. హన్మకొండ లష్కర్ సింగారం 303 ఇవి గజాల్లో అనమాట. కాజీపేట మడికొండలో 3,146, కరీంనగర్ రాంపూర్లో 566.66, కరీంనగర్ భగత్ నగర్ లో 223.88, కరీంనగర్ అల్గునూరు 605 గజాలు, కరీంనగర్ మల్కాపూర్ లో 344.71 గజాలు, హయత్ నగర్ స్ప్రింగ్ వ్యాలీ 1,050, హయత్ నగర్ స్ప్రింగ్ వ్యాలీలో మళ్ళా 1,201, గట్కేసర్ మేడిపల్లిలో 300, గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో 60, రాచకొండ ఓపెన్ ప్రస్టియన్ 300, కందుకూరులో 173 గజాలు అన్నమాట ఇవన్నీ. షామీర్పేట బిఎస్ఆర్ ఐలాండ్ 1000 గజాలు, షామీర్పేట సెలబ్రిటీ హోమ్స్ 500, కొంపల్లి బాలాజీ ఎంక్లేవ్ లో 275 గజాలు, యాదగిరిగుట్ట వంగపల్లి సన్ సిటీ 322 గజాలు అన్నమాట. ఈ యొక్క ఆస్తులు చూస్తుంటే అసలు ప్రతి 1000 రూపాయలకు ₹1 ప్రజాధనం కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందా లేక లేదా? ఈ యొక్క అధికారులు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు, ఈ కాంట్రాక్టర్లు ఈ విధంగా పోయినటువంటి ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఇవాళ ప్రజల యొక్క నుంచి వస్తున్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మిత్రులారా. FPAOలుగా ప్రాథమిక సహకార సంఘాలు, ఈ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి వార్త ఇది. కాళేశ్వరంలో అన్ని బాగానే ఉన్నాయి, ఏవీ కూలలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటున్నటువంటి మాట. నోరు అదుపులో పెట్టుకో, జగదీష్ రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరిక. కాలం చెల్లిన జ్ఞానాన్ని వదిలిపెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోండి, శ్రీధర్ బాబు అంటున్నటువంటి మాట ఇది. జగదీష్ రెడ్డి ఓ జోకర్ విప్ బీర్ల ఐలయ్య మాట ఇది. బంకచర్లతో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం, HT/LT బకాయిల వసూలకు స్పెషల్ డ్రైవ్ అటువంటి వార్త. ఒకసారి సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావు 7 గంటల పాటు ప్రశ్నించిన ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరికి లాభం అనే కోణంలో దర్యాప్తు అనేటువంటి మాట ఇందులో చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై గవర్నర్ కు ఫైల్ అనేటువంటి వార్త. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు హత్య, తుపాకీతో కాల్చి చంపిన గుర్తెలిని వ్యక్తులైనటువంటి వార్త ఇది. మిస్టరీగా మారిన SCCL జిల్లా కార్యదర్శి అనిల్ మర్డర్, నిందితులు ఏపీలోని పొద్దుటూరుకు చెందిన వారిగా అనుమానాలు, ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో హత్య చేసినట్టు సమాచారం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. నైజీరియన్ల డ్రగ్స్ నెట్వర్క్ లో పోలీస్ ఆఫీసర్ల కొడుకులు, హైదరాబాద్ AR DCP SIB మాజీ ASP కొడుకుల అరెస్టు, డ్రగ్స్ ఫెడరల్తో కలిసి దందా చేస్తున్నట్టు గుర్తింపు, పోలీసు స్టిక్కర్లతో డ్రగ్స్ సప్లై చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈగల్ టీం, సూర్య గ్యాంగ్ దందాలో వెలుగు చూస్తున్న ఓ సంచలన విషయాలు, పోలీస్ స్టిక్కర్స్ వెహికల్స్ తో డ్రగ్స్ సప్లై, మోహన్ రాహుల్ తేజ పోలీస్ కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఎలాంటి భయం లేకుండా డ్రగ్స్ దందా చేసినట్లు ఈగల్ టీం అధికారులు భావిస్తున్నారు. కస్టమర్లు సప్లై చేసే క్రమంలో వాహనాలకు పోలీస్ స్టిక్కర్లు వేసుకుని డ్రగ్స్ సప్లై చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సూర్య 2021 నుంచి గత 4 ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు నేపథ్యంలో మోహన్ రాహుల్ తేజ ఇంతకాలంగా సూర్యతో కలిసి డ్రగ్స్ సప్లై చేస్తున్న కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి మాట. మరి పోలీస్ ఆఫీసర్ల కొడుకులే ఈ యొక్క డ్రగ్స్ దందా చేయడం మరి ఆశ్చర్యకరమైన విషయం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. విశ్రాంత ENC మురళీధరరావు ఆస్తులు చూస్తే ఆవాక్య అనేటువంటి వార్త. రిజర్వాయర్ ఇచ్చంపల్లిలోనే గోదావరి కావేరి అనుసంధానం కోసం నిర్మించాలి, 2 KGBV విద్యార్థుల ఆత్మహత్య, సురక్షితంగా భూమికి శుక్ల CPI నేత దారుణ హత్య అనేటువంటి వార్త. ఇందులో శుభాన్ శుక్ల తల్లిదండ్రుల భావోద్వేగం. నిన్న భూమిపైకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి తల్లి భావోద్వేగానికి గురైనటువంటి ఫోటో ఇది. డ్రగ్స్ దందాలలో పోలీసుల పిల్లలు, ఇంటెలిజెన్స్ SP కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ AR DCP కొడుకు మోహన్లను అరెస్ట్ చేసిన ఈగల్ డ్రగ్స్ వ్యవహారంలో మల్నాడు కిచెన్ సూర్యతో పాటు ఇప్పటి వరకు 10 మంది అరెస్టు. సూర్య కాల్ లిస్ట్ లో సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు.
ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమి కాదు. వేదాలు ఉపనిషత్తుల బోధనకు అభ్యంతరం అవసరం లేదు. రాజకీయ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. మైనార్టీలకు రాజ్యాంగ రక్షణలు, మత చిచ్చు కుల చిచ్చు ఈ రెండు ప్రమాదకరమైనవే సుప్రీంకోర్టు అంటున్నటువంటి మాట ఇది. పెట్టుబడులతో తల్లిరండి, గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ఫైల్. ఐకార్ బయాలజిస్ట్ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రులు వివేక్, దుద్దిల శ్రీధర్బాబు. ఇది షార్పేటకు సంబంధించిన వార్త. నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. బీసీ కోట రాకుంటే కొట్లాటే, కాంగ్రెస్ సర్కార్కు బీసీ నేతల హెచ్చరిక అనేటువంటి వార్త ఇది. దగా చేసింది కాంగ్రెసే కోటాను ఎగ్గొట్టి కుట్రలు, జస్టిస్ ఈశ్వరయ్య. దామాషా ప్రకారం ఇవ్వాలి చిరంజీవులు అంటున్నటువంటి ఇది రిజర్వేషన్ సంబంధించినటువంటి వార్త ఇది. నీళ్లు రావా, దేవాదుల నీటి పంపింగ్ లో ప్రభుత్వ నిర్లక్ష్యం వార్త. బాబు షెడ్యూల్, రేవంత్ సెల్యూట్ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. బనకచర్లకు సంబంధించినటువంటి వార్త ఇది. తెలంగాణలో గన్ కల్చర్, ఒక రోజు 2 చోట్ల కాల్పులు, సిపిఐ హత్య నేత, దళిత నేత కాల్చివేత, ఈ తుపాకు లెక్కడివి అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. ధర్మశాసనం రాసేది బీసీలే, కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించిన బీసీలు. ఇందిరాపార్క్ వద్ద బీసీ పిఎఫ్ మహా ధర్నా సక్సెస్. రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన బీసీలు, హాజరైన మేధావులు, ప్రజాసంఘ నేతలు. దేశంలో బీసీలకు ద్రోహం చేసింది అస్సాం పార్టీ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిదానాలు చేస్తున్నటువంటి ఇందులో ఉన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వద్రాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, కుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజు తదితరులు ఉన్నారు. సారి ఢిల్లీకి రేవంత్ అనేటువంటి కరెక్ట్ లెక్క తీస్తారు నమస్తే తెలంగాణ వార్తలో. ఎన్నిసార్లు పోయారు, ఏ నిమిషం పోయింది అని చెప్పి. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తలు మీ ముందు చదివినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్తే.